హలో ఫ్రెండ్స్, సిద్దిపేటకి హైదరాబాద్కి ఎంత దూరమో మేము ఉండే కోవెంట్రీకి లండన్కి అంతే దూరం అనమాట. సో మేము ఫస్ట్ టైం లండన్కి క్రిస్మస్ టైంలో వెళ్ళాము. మేము దిగేసరికి ఆ సిటీ ఎంత బాగా డెకరేట్ చేశారో క్రిస్మస్ కోసమని, ఆ లైట్స్ ఇంకా అది ఇది అంతా మంచి వామ్ వెల్కమ్ చెప్పాయన్నమాట. మాకు మస్తు వైబ్ ఉండే, అసలు క్రిస్మస్ వైబ్ అసలు ఎంత బ్యూటిఫుల్ ఉండేనో. మేము దిగినప్పుడు 3 or 4 అయింది. ఎక్కువ ఏం ఎక్స్ప్లోర్ చేయలేదు, హోటల్కి వెళ్ళి పడుకున్నాం ఇంకా రోజు. సో నెక్స్ట్ డే మేము ట్రైన్ తీసుకొని ఫస్ట్ స్టాప్ క్యామ్డెన్ మార్కెట్కి వెళ్ళిపోయాము. ఇక్కడే ఫుడ్ చాలా ఫేమస్. అయితే మేము ఫస్ట్ ఐటమ్ ఇది తీసుకున్నాం అనమాట. ఆకలేసింది పొద్దున్నే. ఇంకా దీని పేరేంటో మర్చిపోయాను యాజ్ యూజువల్, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుండే. కొంచెంసేపు మార్కెట్ తిరిగిన తర్వాత ఈ ఫంకీ చిప్స్ అని చెప్పేసి, ఇది కూడా ఫేమస్ మన ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేస్తే ఆ మార్కెట్లో సెకండ్ ప్లేస్లో ఇది వచ్చిందనమాట. మీరు అటు వెళ్తే ఖచ్చితంగా ట్రై చేయండి. చీజ్ ఎక్కువ తీసుకోండి, కొంచెం స్పైసీగా అడగండి, చాలా బాగుండే అది. అండ్ ఆ తర్వాత ఇంకా అదే మార్కెట్లో సైబోర్గ్ అని ఒక ప్లేస్ ఉంది. రేవ్ పార్టీ థీమ్లో ఎక్కువ సామాన్ ఉండి పార్టీకి సంబంధించినవి అన్నీ ఎక్కువ ఉన్నాయి అనమాట. సో ఇక్కడ కొంచెం సేపు విండో షాపింగ్ చేసి ఇంకా మేము హైడ్ వింటర్ పార్క్ చూడడానికి వెళ్ళాం కాబట్టి ఇంకా అక్కడికి డైరెక్ట్గా వెళ్ళిపోయాము. మేము ముందు ప్రీ బుకింగ్ ఏం చేసుకోలేదు అసలు, ఇది ఎక్కాలి ఈ రైడ్ ఎక్కాలని చెప్పి. ఎందుకంటే మా ఇద్దరికి హైట్ భయం ఎక్కువ. అందుకని సరే ఆడికి వెళ్ళిన తర్వాత చూసుకుందాంలే అనుకున్నాం. ఇంకా అది మా ఇద్దరి భయానికి సరిపోయేంత హైట్లో ఇది ఒకటి కనిపించేసరికి ఇది తీసుకున్నాము. నేను ఎంత ఎగ్జైటింగ్గా ఫీల్ అయిపోయానో నాకు ఇంకా గుర్తుందనమాట ఆ ఫీలింగ్ అయితే. ఫ్రెష్ కొంచెం భయపడ్డాడు కానీ ఫేస్లో కవర్ చేసాడు కనపడకుండా. అడ్రినలైన్ రష్ అంటారు కదా, నాకు ఏమంటారు, ఎంత బాగుండే నా ఫీలింగ్ నాకు ఇంకా గుర్తొస్తుంది ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే. పైనుంచి చూస్తుంటే నాకైతే మన నాంపల్లి ఎగ్జిబిషనే గుర్తుకొచ్చింది. లండన్ కదా, కొంచెం పెద్ద స్కేల్లో ఉంది అంతేగాని ఆల్మోస్ట్ నాంపల్లి మార్కెట్లానే ఉండే. ఇంకా కిందకి దిగిన తర్వాత చిన్న చిన్న గేమ్స్ ఆడాము. నేను ఆడితే ఒకటి గెలిచాను, ప్రశాంత్ 2 బొమ్మలు గెలుచుకున్నాడు. సో మొత్తం 3 బొమ్మలు తీసుకొని ఆ రోజు డిన్నర్కి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. సో వెళ్ళే ముందు చిన్న మిల్క్ షేక్ బ్రేక్ తీసుకున్నాము. సో ఈసారి అంతే, ఇంకా లండన్ అయిపోయింది. హలో అగైన్, వెల్కమ్ టు పార్ట్ 2. సో మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు సబ్వే ఎలా రైడ్ చేయాలి, అదే అండర్ గ్రౌండ్ ట్రైన్స్ ఎలా ఎక్కాలని ఈజీగా ప్రాక్టీస్ అయిపోయిందనమాట. సో మేము దిగగానే ఫస్ట్ స్టాప్ ఈసారి బోరో మార్కెట్కి వెళ్ళిపోయాము. ఫేమస్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ లండన్ అని కొడితే ఫస్ట్ మీకు ఈ మార్కెట్సే వస్తాయి ఇక్కడ చాలా వరకు. ఇంకా చాలా ఫేమస్ స్పాట్స్ ఉన్నాయి కానీ అవన్నీ లాస్ట్ టైం వచ్చినప్పుడే చూసేసాం కాబట్టి ఈసారి మార్కెట్లో ఏముంటుందో అని ఎక్స్ప్లోర్ చేసాము. చాలా బ్యూటిఫుల్ లావెండర్ సెంట్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రెగ్యులర్ మార్కెటే ఇది, కాకపోతే ఇన్ని వెరైటీ కైండ్స్ ఆఫ్ చీజ్ ఉంటుందని చెప్పి నాకు ఇక్కడ స్టాల్స్ చూసిన తర్వాతే అర్థమైంది నాకు. చీజ్ కానీ, బ్రెడ్ కానీ, లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిష్, ఆక్టోపస్ కూడా చూసాను నేను, ఎంత పెద్దగా ఉందో. ఆ వీడియో ఇక్కడ మిస్ అయిపోయింది నాదైతే. అవి కనిపించేవంతా బ్లాక్స్ అనమాట. ఇంక ఈ మార్కెట్ కొంచెం తిరగగానే మేము ఏం తినకుండా వచ్చాం కదా, ఆకలి స్టార్ట్ అయిపోయింది. సో యాజ్ యూజువల్ ఏది ఫేమస్ అని చూస్తే ఇది కనిపించింది మాకు. స్ట్రాబెర్రీలో హాట్ చాక్లెట్ వేసి ఇచ్చేస్తారు, అక్కడ వేస్తున్నారు కనిపిస్తూ ఉంటుంది మీకు. ఈ కప్ తీసుకొని 8 pounds ఏమో పడింది మాకు. నేను చాలా ఎక్సైటెడ్గా తీసుకున్నా. కొంతమంది ఏమో తినడం కోసం, బతకడం కోసం తింటారు, ఇంకొంతమంది ఏమో తినడం కోసమే బతుకుతారు కదా, సెకండ్ పార్టీ నేనన్నమాట. టేస్ట్ మాత్రం చాలా అదిరిపోయింది. వీడియో తీరా క్యూట్గా ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటా ప్రశాంత్ అంటే ఇలా పందిలో తినేదానిలాగా పెట్టాడు, కానీ మీరు పట్టించుకోవద్దు. టేస్ట్ మాత్రం అదిరిపోయింది అసలు. ఓ ఫోటో పెడతాను చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో అసలు. ఇంకా అక్కడ నుంచి కొంచెం లోపల వెళ్ళిన తర్వాత మనకు కూర్చోవడానికి చాలా ప్లేస్ ఉంది. అసలు మీట్ తినే వాళ్ళకి ఇదైతే ఒక మంచి స్పాట్ అనమాట. అన్ని రకాల వాళ్ళు తినాలి అని అనుకుంటే, లేదు మేము వెజిటేరియన్సే అని అనుకుంటే మనకి వెజ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి, అండ్ ఇండియన్స్కి స్ట్రీట్ ఫుడ్ ఆప్షన్ కూడా ఉందన్నమాట. కానీ స్పైసీ అస్సలు లేదు. తర్వాత ఇంకా హంబల్ క్రంబల్ అని చెప్పేసి ఇది కూడా ఒక ఫేమస్ స్పాట్, ఇది ట్రై చేసాము. అసలు వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ థింగ్స్ ఐ ఎవర్ హ్యాడ్. మనకి నేను సినమన్ యాపిల్ ఫ్లేవర్ తీసుకున్నా. గ్రనోలాలో ఇంకా మీద హాట్ పుడ్డింగ్ వేసి రోజ్ పెటల్స్ వేసి ఇచ్చారనమాట. వీడు ఎప్పుడు తిన్నా సరే ఫేస్లో కెమెరా పెట్టి తీసేవాళ్ళు అసలు. టేస్ట్ మాత్రం చాలా బాగుండే. ఇంక ఇక్కడ నుంచి మేము హారిజన్ 22కి వెళ్ళడానికి వచ్చామన్నమాట. ఈసారి లండన్ విజిట్ పర్పస్ ఎందుకు వచ్చాము అని అంటే, హారిజన్ 22 చూడాలని చెప్పి. అదేంటి అని అంటే లండన్లోనే హైయెస్ట్ పీక్ పాయింట్ అనమాట.
అక్కడ నుంచి చూస్తే మనకి లండన్ మొత్తం బాగా కనిపిస్తుంది అని చెప్పారు. దానికోసం మనం 3 months ముందే టికెట్స్ బుక్ చేయాలి అని అంటే పెళ్లి టైంలోనే ప్రశాంత్ గుర్తుపెట్టుకొని ఈ టికెట్స్ బుక్ చేశాడంట. నాకు చెప్పలేదు, సర్ప్రైజ్గా తీసుకొచ్చాడు ఈసారి. ఊరికి బయటకు వెళ్తున్నామని రెడీ అవ్వమన్నాడు. మార్నింగ్ 6కి రెడీ అయిపోతే ఇలా లండన్ దాకా తీసుకొచ్చేసాడు అనమాట. సో లోపల వెళ్ళాము. లిఫ్ట్లోనే మాకు ఆల్మోస్ట్ 30 seconds పట్టింది పైనకి రావడానికి. పైనకి వచ్చిన తర్వాత ఇది వ్యూ. ఒక్కసారి దాని దగ్గర దాకా వెళ్ళలేదు కానీ ఇంకా చూస్తే అమ్మో భయం వేసేలాగా అనిపించింది. వ్యూ మాత్రం వర్త్ వర్మ. అసలు నాకు అది కనిపించేది టవర్ బ్రిడ్జ్, మన నెక్స్ట్ స్టాప్ అదే. ఇక్కడ నుంచి మనకి లండన్ అయి కనిపించింది. ఆ కనిపించేది గార్డెన్ ఎట్ 120 అన్న ప్లేస్ అనమాట. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈవినింగ్ ఫొటోస్ దిగాము, అది దీనిలోకి యాడ్ చేయడం మర్చిపోయాను. ఫస్ట్ టైం బ్లాగర్ కదా, కొంచెం సింక్ మిస్ అవుతుంది. ఇంక ఇన్స్టాగ్రామ్కి పనికొచ్చేలాగా ఫొటోస్ తీసుకొని ఇక్కడ నుంచి టవర్ బ్రిడ్జ్కి వెళ్ళిపోయాము. అండ్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది. మీరు లండన్లో ఉంటే కనుక నేను ఇంకొక రీల్ పెడతాను ఇంత దగ్గరలో ఎలా చూడాలో. మీరు అక్కడికి వెళ్తే మాత్రం వాటర్ ఫ్లో చాలా ఎక్కువ ఉంది. నేను భయపడ్డాను కానీ ఆబ్వియస్లీ కొన్ని ఫొటోస్ దిగొచ్చు కదా అని చెప్పి అంత దగ్గరికి వెళ్ళాను. మీరు రెస్పాన్సిబుల్గా ఉండండి, అంత దగ్గరికి వెళ్ళొద్దు. ఇంకా మేము హ్యాపీగా ఈ స్పాట్ చూసిన ఆనందంలో పక్కనే పార్క్ ఉంటుంది అనమాట కూర్చోడానికి, అక్కడికి వెళ్ళిపోయాము. ఇన్స్టాగ్రామ్లో చూసి మేము లాంగ్ డిస్టెన్స్లో ఉండే ఆల్మోస్ట్ 2 years. హైదరాబాద్లో ఉన్న అది ఇంకా లాంగ్ డిస్టెన్స్లానే ఉండే. నేనేమో మియాపూర్లో, తనేమో అక్కడెక్కడ హబ్సిగూడ దగ్గర ఉండేవాడు. ఇవన్నీ చూసుకుంటూ ఈ క్యూట్ మూమెంట్స్ స్పెండ్ చేస్తూ ఉంటే హ్యాపీగా అనిపించింది. ఇంకా మేము కెనరీ వార్ఫ్ కూడా చూద్దాం అనుకున్నాం కానీ ఇంకా అప్పటికే అలసిపోయినాం, ఇద్దరం రూమ్కి వెళ్ళిపోయాం. నెక్స్ట్ డే పొద్దున్నే లేసాం, ఎక్కడికి వెళ్ళాలో డిసైడ్ అయ్యేలోపే మధ్యాహ్నం అయిపోయింది, ఆల్మోస్ట్ 10 అయింది. ఇంకా రెడీ అయ్యాము, సౌత్ హాల్కి వెళ్దామని చెప్పి డిసైడ్ అయిపోయాం. ఇంకా ట్రైన్ తీసుకొని సౌత్ హాల్కి వెళ్ళిపోయాం. మేము దిగేసరికి కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉండే అనమాట. సో ఇండియన్స్ ఎక్కువ ఉన్నారు కదా, సో సండే కూడా ఆ రోజు. సో మార్కెట్ సౌత్ హాల్ అంటే మినీ పంజాబ్, మినీ ఇండియన్స్ ఉండే ప్లేస్ అని అంటారు. మేము చూడంగానే అసలు మేము రియలైజ్ అయ్యింది ఏంటంటే అక్కడ ఆ రోజు నగర్ కీర్తన్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ ఉండే అంట. సో బేసిక్గా అక్కడ ఉన్న పంజాబీ వాళ్ళందరూ ఈ ఏరియాకి వచ్చి స్టాల్స్ పెట్టారు, ఫుడ్ స్టాల్స్. హాస్పిటాలిటీ ఎంత బాగుండేది తెలుసా అసలు. మంచిగా మేము ఊరికే అలా షాపింగ్ చేస్తుంటే పిలిచి మరి మీరు లైన్లో నుంచోండి, మీరు ఫుడ్ తినండి అని చెప్పేసి అడిగారు. మేము లైన్లో నుంచోండి ఇంకా ఇండియన్ ఫుడ్ తిన్నాక ఆగుతామా అసలు. మంచిగా ఆ ప్లేట్లో కనిపించేవన్నీ సూపర్గా తిన్నాము. థమ్సప్, వాటరు అన్నీ మన దగ్గరికి తీసుకొచ్చి టిష్యూస్ ఇంకా తినండి అని పెట్టారు. మాకు చాలా హ్యాపీగా ఉండే. ఇంకా తిన్నదంతా అరిగేదాకా కొంచెం ఇంకా లోపల వెళ్తేనే స్టాల్స్ కనిపిస్తాయి అన్నమాట. ఇంక మెల్లిగా లోపలికి వచ్చిన తర్వాత నాకైతే JNTU చూసినంత ఆనందం వేసింది అసలు. ఆ ప్యాంట్లు ఏంటి, ఆ బట్టలు ఏంటి, ఇయర్ రింగ్స్ ఏంటి. మేము సండే వెళ్ళాం కాబట్టి ఇంకా కొన్ని షాప్స్ చాలా తక్కువ ఉన్నాయి, ఇలా స్టాల్స్ లాగా పెట్టున్నాయి. కానీ రెగ్యులర్ డేలో వెళ్ళుంటే ఇంకా ఎక్కువ దొరికాయి అన్నమాట. జాతకాలు చెప్పేవాళ్ళు, టైలర్లు, ఇంకా ఎవరు మన పేరు రావట్లేదు, దొరకందంటూ ఏం లేదు అసలు. ఒక చిన్న సైజు ఏమంటారు JNTU గల్లీ లేకపోతే దిల్సుఖ్ నగర్ రోడ్ చూసినంత ఆనందం వేసింది నాకైతే. హ్యాపీగా షాపింగ్ చేసుకున్నాను. కాకపోతే వీళ్ళు NRIs ఏంటో అన్నీ అవుట్డేటెడ్ ఫ్యాషన్లా పెట్టుకున్నారు. ఇవన్నీ మనం చిన్నప్పుడు చూసి వాడేసాం కదా, ఏంటి వీళ్ళు ఇప్పుడు ఇది ఫ్యాషనబుల్గా అమ్ముతున్నారు అనుకున్నాము. ఇంకా నాకు నచ్చేవి కొన్ని కొనుక్కొని అక్కడి నుంచి బయటకు వచ్చేసాను. నచ్చేవి కనిపించట్లేదు, హ్యాపీనెస్ ఉండే కానీ. ఆ తర్వాత కూరగాయల మార్కెట్ కనిపించింది, ఎంత హ్యాపీగా ఉండిందో నాకైతే. ఇంకా ఆ తర్వాత ఒక బిల్డింగ్లో మేము గురుద్వారా అనుకొని చెప్పి లోపల వెళ్తే నాకు శివయ్య దర్శనం ఇచ్చాడు. ఓం నమ శివాయ. ఆయన ఆజ్ఞలేంది ఏది అవ్వదని చెప్పి నమ్మాను. ఇక్కడ ఏంటంటే ఒక బిల్డింగ్ లాగా ఉంటుంది, దాని లోపలే గుడిలాగా ఇక్కడ విగ్రహాలు పెట్టేస్తారనమాట. నాకు అమ్మయ్య దేవుడి దర్శనం అయిపోయింది అని అనుకున్నాం. ఇక్కడ మీరు డొనేషన్ ఇవ్వాలంటే ఊరికే ట్యాప్ చేసి వెళ్ళిపోవచ్చు, అక్కడ ఉంది స్కానరు, వైఫైతో పే చేసి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి బయలుదేరిపోయి మేము టోటెన్హామ్ కోర్ట్ రోడ్ పేరు గుర్తుపెట్టుకున్నా చెప్పాలని. అక్కడ ఔటర్ నెట్ అని చెప్పి స్పేస్ ఉండే అనమాట. ఇదేంటి అని అంటే మీకు డిఫరెంట్ థీమ్స్ ఉంటాయి. మీరు ఏ టైంలో లండన్ వెళ్తే ఆ టైంలో ఆ సీజన్కి తగ్గ థీమ్స్ ప్లే చేస్తూ ఉంటారు. ఇప్పుడు ప్లే అయ్యేది చెరీ బ్లాసమ్ థీమ్ అనమాట. లైక్ ఎట్లా ఫ్లవర్స్ ఎట్లా వస్తాయి రూట్స్లో నుంచి అని చెప్పి ఒక పెద్ద స్క్రీన్, చాలా పెద్దది, అది చూడడానికి చాలామంది వస్తారు. దీని తర్వాత బటర్ఫ్లైస్ ప్లే చేశారు. దీనికి ఒక ఆన్లైన్ గేమ్ కూడా ఉంటుందంట. లైక్ యూ కెన్ కంట్రోల్ ద ఏమంటారు గేమ్, ఆ గేమ్ ఆడొచ్చు మీరు ఆ పైన స్క్రీన్ మీద. అంత పెద్ద స్కేల్లో నాకు అలా చూసేసరికి చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యాను. దీని తర్వాత ఇమోజీస్ది వచ్చింది, అది కూడా చాలా బ్యూటిఫుల్ ఉండే. సో ఇక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసి ఇక్కడ నుంచి ఇంకా లండన్ హ్యూస్టన్ మన స్టేషన్ చాలా దగ్గరే.
మళ్ళీ వెళ్ళిపోయాము ఇంకా అక్కడి నుంచి. ఎండ ఎక్కువగా ఉండే, మేము సమ్మర్ టైంలోనే వెళ్ళాం కదా. సో మంచిగా ఇందాక పంజాబీ అన్న వాళ్ళు ఇచ్చిన క్యాప్రిసన్ దాక్కుంటూ యాజ్ యూజువల్ వాడిని కొంచెంసేపు సతాయించని ఇంక పడుకున్నాం. త్వరగానే ఇంటికి వచ్చేసాం, మళ్ళీ వీకెండ్ అయిపోయింది కదా. సో నెక్స్ట్ టైం మళ్ళీ లండన్ వెళ్తే ఆ వ్లాగ్ అప్డేట్ చేస్తాను. ఇంకంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఇక్కడ దాకా చూసినట్టయితే. బాయ్ బాయ్.